హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనకి ఈ రోజు అయితే కనుకండి రేషన్ డిపోలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రేషన్ డిపోలకి మనకి కొత్తగా నోటిఫికేషన్ అయితే కనుక ఆయా జిల్లాల్లోని మండలాలకి కొన్ని చోట్ల అయితే కనుక నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. అలా ఒక్కటిగా మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయండి. ఒకేసారి అయితే కనుక కాకుండా జిల్లాల వారీగా, జిల్లాల్లోని మండలాల వారీగా ఓపెన్ చేస్తున్నారు అనమాట. వేకెన్సీస్ని బట్టి అలాగే కొత్తగా కార్డ్స్ అయితే ఎన్నైతే వస్తాయి, ఇంకా ఉన్న కార్డ్స్ ఎన్ని, రాబోతున్న కార్డ్స్ ఎన్ని, వాటిని దృష్టిలో పెట్టుకొని నోటిఫికేషన్ అయితే ఇచ్చారన్నమాట అండి. అనకాపల్లిలోని మాడుగుల, సుందూరు, తర్వాత మదనపల్లిలా కొన్ని చోట్ల ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎక్కడెక్కడ నోటిఫికేషన్స్ ఓపెన్ అయ్యాయి మనం ఒకసారి నోటిఫికేషన్ ఓపెన్ చేసి డీటెయిల్గా చూద్దామండి. మొదటగా అయితే అనకాపల్లి మాట. సో మరి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్. మీకు అన్ని జిల్లాల నోటిఫికేషన్ కూడా ఇస్తానండి. అలాగే త్వరలో రాబోతున్న అంగన్వాడీ నోటిఫికేషన్ కూడా నేను మీ ముందుకు తీసుకురాగలుగుతానండి. సో మరి ఇప్పుడైతే కనుక మనం ఎక్కడెక్కడ ఓపెన్ అయ్యాయో వేకెన్సీస్ అయితే చూసేది. మొదటిగా ఓపెన్ అయింది అనకాపల్లిలో అనమాట అండి. అనకాపల్లి ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య. అనకాపల్లి జిల్లా అనకాపల్లి డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న ఈ క్రింది తెలిపిన చౌక ధర దుకాణాల డీలర్ల నియామకాలు చేపట్టి శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయటకు మనకి ఉత్తర్వులు అయితే కనుక దరఖాస్తులు చేసుకోవడానికి వచ్చాయన్నమాట అండి. అయితే ఇది మనకి దీనిలో ఎగ్జామ్ కూడా ఉంటుందండి. ఇది దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అయితే కనుక డిసెంబర్ 13వ తారీఖు సాయంత్రం 5 గంటలకు శ్రీ అనకాపల్లి రెవెన్యూ డివిజనల్ అధికార కార్యాలయం నందు స్వీకరించబడతాయి అన్నమాట అండి. అప్లికేషన్ అక్కడ ఇవ్వాలి. వ్రాత పరీక్ష జరుగు తేదీ 26వ తారీఖున, మౌలిక పరీక్ష అంటే ఇంటర్వ్యూ ఉంటుంది 27వ తారీఖున అనమాట అండి. రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ జరుగు స్థలం అయితే కనుక మీకు హాల్ టికెట్ నందు ఇస్తారన్నమాట అండి. ఈ నోటిఫికేషన్ మీరు ఎలా తీసుకోవాలంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఆ లింక్ ప్రకారం డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఏదైనా సరే మీ జిల్లా పేరు అంటే విశాఖపట్నం అయితే visakhapatnam.ap.gov.in అని, అనకాపల్లి అయితే anakapalli.ap.gov. అలాగా ap.gov.in యాడ్ చేసి మీ జిల్లాకి మీరు ఓపెన్ చేసినట్లయితే అది ఓపెన్ అవుతుంది అన్నమాట. కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఇంటర్మీడియట్ మరియు 10th రెండు ఉండాలండి. ఇప్పుడు రేషన్ డీలర్స్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనమాట. అలాగే వయసు తెలియచేయడానికి ఏమో ఏదో ఒకటి అంటే డేట్ ఆఫ్ బర్త్ కోసం పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, అలాగే 10th క్లాస్ కానీ పెట్టచ్చు. మీరు లాస్ట్ ఎవరైతే చదువుకున్నారో ట్రాన్స్ఫర్ అంటే టీసీ సర్టిఫికేట్ని ఇవ్వాలి. నివాసం అంటే మన అడ్రస్ ప్రూఫ్ కోసం అడ్రస్ ప్రూఫ్ ఏదైనా ఇవ్వాలి, ఓటర్ ఐడి కానీ, ఆధార్ కానీ ఏదో ఒకటి. అదే వికలాంగులు అయితే కనుక వికలాంగుల సర్టిఫికేటు, దరఖాస్తుదారుడు పరీక్షల నిమిత్తం ఉత్తీర్ణమైన ఇతర సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి, అలాగే ఆధార్ కార్డు, తర్వాత నివాస స్థలము ధృవీకరణ, అలాగే నిరుద్యోగులుగా ఉన్నట్లయితే స్వీయ ధృవీకరణ పత్రము, అలాగే ఓటర్ ఐడి ఇవ్వాలి. అలాగే మనకి డీలర్గా ఎంపిక అయినచో నియామకం ఎక్కడ ఉన్నా అంటే అక్కడ సొంత మీరు అదే ఊర్లో ఉంటున్నట్లుగా మీరు ఏదైనా అడ్రస్ ప్రూఫ్ ఏదైనా సంబంధించింది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇచ్చిన తర్వాత ఈ అడ్రస్కి మీరు ఆ అప్లికేషన్ని వాటితో పాటు ఇవన్నీ కూడా జత చేయాలి. అలాగే 600 రూపాయల రుసుము కూడా కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మీ అప్లికేషన్ కానీ వెనక్కి వచ్చిందనుకోండి, రిజెక్ట్ అయిందనుకో, ఈ 600 రూపాయలు మళ్ళీ మీకు తిరిగి ఇవ్వడం జరగదన్నమాట. 26వ తారీఖున 9:30కి అయితే కనుక ఎగ్జామ్ జరుగుతుంది. 27వ తారీఖున అయితే ఇంటర్వ్యూ జరుగుతుంది అనమాట. ఇది అనకాపల్లి. ఇదే ప్రొసీజర్లో అందరికీ ఉంటుంది కానీ డేట్స్ మారుతుంది అనమాట అండి. నెక్స్ట్ మళ్ళీ మనకి ఎక్కడ ఓపెన్ అవుతుంది అన్నది మీకు చెప్తానండి. ఇదైతే కనుక అనకాపల్లికి సంబంధించింది. ఇది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అండి. మీకు ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు కూడా ఉండొచ్చు మాట అండి. సో అందరూ కూడా ఇంటర్మీడియట్ అయిన వాళ్ళందరూ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత మాడుగుల రేషన్ డీలర్ల పోస్టులకు నోటిఫికేషన్. మండలంలో 3 రేషన్ డీలర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తహసీల్దార్ రమాదేవి గారు తెలిపారు. మండలంలో పోతనపూడి, జమ్మలదేవిపేటలోనితో పాటు శంకర్ పంచాయతీలో, గొర్పూర్లో కొత్తగా రేషన్ డిపోలకు ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుందని చెప్పారన్నమాట అండి. దీనికైతే కనుక డిసెంబర్ 16వ తారీఖున లాస్ట్ డేట్ ఉంటుంది. దీనికి కూడా ఎగ్జామ్ అయితే కనుక డిసెంబర్ 20వ తారీఖున ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూ అయితే కనుక 27వ తారీఖున ఉంటుందండి. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇది మాడుగుల మాట అండి. ఆ తర్వాత మీకు 102 రేషన్ డీలర్ల ఖాళీకి భర్తీకి చర్యలు. మదనపల్లె గ్రామీణ న్యూస్. ఖాళీగా ఉన్న చౌక దుకాణాల భర్తీ చేస్తున్నట్లు సబ్ కలెక్టర్ మేఘన్ స్వరూప్ గారు పేర్కొన్నారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో చౌక డీలర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. డివిజనల్ 445 చౌక దుకాణాలు ఉండగా వీటిలో 57 దుకాణాలకు డీలర్లు లేక ఖాళీగా ఉన్నట్లు చెప్పారన్నమాట అండి. అలాగే 1000 కార్డులకు పైగా 1500 కార్డుల వరకు కూడా ఉన్న చౌక దుకాణాలను విభజించేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తే
వాటిలో 45 దుకాణాలు ఖాళీగా ఉన్నాయన్నారు. దీంతో డివిజనల్ 102 చౌక దుకాణాల డీలర్లకు నియామకాలకి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. తహసీల్దార్ కార్యాలయంలో ఖాళీలకు సంబంధించి వివరాలు నోటీస్ బోర్డులో ప్రదర్శిస్తామని చెప్పారు. అయితే దీనికి సంబంధించి మీరు మీ తహసీల్దార్ కార్యాలయంలోనే నోటీస్ బోర్డులో కూడా పెడతారటండి. దీనికైతే కనుక ఈ నెల 15వ తారీఖు లాస్ట్ డేట్. 5 గంటలకల్లా కూడా మీరు అక్కడ దరఖాస్తులను తహసీల్దార్ కార్యాలయంలో ఇవ్వాలన్నమాట. 26వ తారీఖు ఏమో ఎగ్జామ్ ఉంటుంది, 27వ తారీఖు ఏమో మీకు మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది. అలాగే రేషన్ డీలర్ల పోస్టులకు దరఖాస్తు స్వీకరణ పాకిరావుపేటలో అనమాట. మండలంలోని పలు గ్రామాల్లో ఖాళీగా ఉన్న రేషన్ డిపో డీలర్కు బస్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు రెవెన్యూ DT జి ఆనంద్ గారు తెలిపారు. నామవరం గ్రామంలో 2 డిపోలకు, గుంటపల్లి, అంకంపేట, పాయకరావుపేట, శ్రీరాంపురం, సత్యవరం గ్రామాల్లో రేషన్ డీలర్ల నియామకానికి ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని, నర్సీపట్నం RDO కార్యాలయంలో ఈ నెల 13వ తేదీ సాయంత్రంలోగా దరఖాస్తులు చేసుకోవచ్చని, 26నేమో ఎగ్జామ్ ఉంటుంది, 27నేమో ఇంటర్వ్యూ ఉంటుందని తెలిపారు అన్నమాట. ఇది మాటండి. ఇంకా మీకు నెక్స్ట్ ఏంటంటే పాలకొండ రేషన్ డీలర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశామని సబ్ కలెక్టర్ గారు యశ్వంత్ కుమార్ రెడ్డి గారు సోమవారం ప్రకటనలో తెలిపారు. పాలకొండ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న 21 రేషన్ డిపోలకు డీలర్ పోస్టులకు గాను మనకి శాశ్వత ప్రాతిపదికన డీలర్ను నియమించనున్నట్లు పేర్కొన్నారు. భామిని మండలంలో 5, జియమ్మ వలసలోనే మండలంలో 3, కురుప మండలంలో 1, పాలకొండ మండలంలో 5, వీరఘట్ట మండలంలో 7, అలాగా మొత్తం కూడా మీకు 21 నియామకాలకు అయితే కనుక దరఖాస్తులు ఇస్తున్నారు. 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ మధ్యలో ఉండాలన్నమాట అండి. ఇది మాట. ఇదైతే కనుక మీకు అందరికీ కూడా నోటిఫికేషన్ ఒకేలా ఉంటుందండి. కాకపోతే ఏంటంటే డేట్స్ వేరే అయ్యాయన్నమాట, అంతే, అంతకుమించి ఇంకేం లేదన్నమాట. ఆ తర్వాత సుండుపల్లె మండలం పరిధిలోని చౌక దుకాణాల శాశ్వత డీలర్ నియామక దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిప్యూటీ తహసీల్దార్ రెడ్డన్న తెలిపారు. మండలంలో మామిడి తాటి మండలపల్లె BCC మహిళ, తర్వాత గుంటరాచపల్లి SCకి, ఇలాగా మీకేంటంటే ఇక్కడైతే కనుక సుండుపల్లి అయితే కనుక మొత్తం డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారండి. అంటే మనకి కేటగిరీ వైజ్లోని ఎక్కడెక్కడ ఎవరెవరికి ఇస్తున్నారు అన్నది డీటెయిల్గా ఇచ్చారన్నమాట. ఇది కూడా అంతే అండి, 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల అది ఉండాలన్నమాట. అలాగే ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాలి. ఇంకా నేను కావాల్సిన డాక్యుమెంట్స్ చెప్పినవే అన్నింటికీ కూడా వర్తిస్తాయండి. ఇవి మాత్రం ప్రజెంట్ ఇప్పుడు వచ్చిందన్నమాట. ఇంకా మిగతావి కూడా వస్తాయండి. వచ్చిన వెంటనే మళ్ళీ నేను మీ ముందుకు వస్తానన్నమాట అండి. ఈ వీడియోని మీరు మీ వాళ్ళెవరికైనా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.